మార్చి 9, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం. తిథి షష్ఠి, రాత్రి 11:27 వరకు. తదుపరి సప్తమి. వారం సోమవారం. నక్షత్రం విశాఖ. సాయంత్రం 4:11 వరకు. తదుపరి అనురాధ. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు: ఉదయం 6:20, సాయంత్రం 6:16 విజయవాడ. ఉదయం 6:29, సాయంత్రం 6:25 హైదరాబాద్. సూర్యరాశి కుంభం, చంద్రరాశి తుల, వృశ్చికం. యోగం వ్యాఘాత, ఉదయం 7:36 వరకు. తదుపరి హర్షణ. కరణం గరజి, ఉదయం 10:16, వణజి రాత్రి 11:27. తదుపరి భద్ర. సాధారణ శుభ సమయాలు: ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, 11 నుంచి 12 గంటల వరకు. అమృతకాలం ఉదయం 6:25 నుంచి 8:11. అభిజిత్ కాలం పగలు 11:54 నుంచి 12:42. వర్ధ్యం రాత్రి 8:40 నుంచి 10:28. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుంచి 1:30. తదుపరి 3:05 నుంచి 3:53. రాహుకాలం ఉదయం 7:49 నుంచి 9:19. గుళిక కాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:17. యమగండం ఉదయం 10:48 నుంచి 12:18. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 6:20 నుంచి 8:43. సంగవకాలం 8:43 నుంచి 11:06. మధ్యాహ్న కాలం 11:06 నుంచి 1:30. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:53. ఆబ్దికం తిథి ఫాల్గుణ బహుళ షష్ఠి. సాయంకాలం సాయంత్రం 3:53 నుంచి 6:16. ప్రదోషకాలం సాయంత్రం 6:16 నుంచి 8:41. రాత్రికాలం రాత్రి 8:41 నుంచి 11:54. నిషేధికాలం రాత్రి 11:54 నుంచి 12:42. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:43 నుంచి 5:31. మార్చి 9, 2026 సోమవారం. రాశి ఫలాలు: మేషం. సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృషభం. ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. కీలక విషయాల్లో ఆలోచించి ముందడుగు వేయాలి. మిథునం. మాతృవర్గ బంధుమిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో నష్ట సూచనలు కనిపిస్తున్నాయి. అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. కర్కాటకం. బంధుమిత్రులతో గృహంలో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సింహం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నేత్ర సంబంధిత సమస్యలు కలుగుతాయి. కన్య. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు రుణాలు తీర్చగలుగుతారు. తుల. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పై అధికారులతో ఊహించని సమస్యలుస్తాయి. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వృశ్చికం. కొన్ని పనులు అనుకూలంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధనస్సు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది. గృహంలో సంతాన వివాహ విషయంపై చర్చలు జరుగుతాయి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మకరం. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి పెడతారు.
వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో అదనపు పనిభారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. కుంభం, దూర ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. బంధుమిత్రుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగంలో సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి. మీనం, చాలా కాలంగా వేధిస్తోన్న స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు.